హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్. అయితే అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. అయితే సాధారణంగా ఇప్పుడు వచ్చేసి వేసవి కాలం కదా. అయితే ఎక్కువగా మనం తీసుకునే పదార్థాలు ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండాలి కదా. అయితే మనం తీసుకునేది ఈ రోజులలో ఈ సమ్మర్లో ఎక్కువగా మనం ఫ్రూట్స్ కానీ అట్లా ఎక్కువ తీసుకుంటాం. ఫ్రూట్స్లలో మనకు వాటర్ మిలన్ వచ్చేసి ఎక్కువ కంటెంట్ ఉంటుంది, వాటర్ కంటెంట్. అట్లాగే మనకు ఇంకో చెట్టులో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అయితే ఆ చెట్టు ఏంటిది, ఏంది కథ అనేది ఒకసారి చూద్దాం. అయితే ఆ చెట్టు పేరు వచ్చేసి వాటర్ యాపిల్. అయితే ఆ వాటర్ యాపిల్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. రండి చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదే ఈ వాటర్ యాపిల్ చెట్టు వచ్చేసి. ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్, కాయలు చూడండి రౌండ్గా ఉంటాయి. ఈ చెట్టు మనకు వచ్చేసి 3 సీజన్లలో ఈ క్రాప్ అనేది వచ్చేస్తుంది. ఒకటి అంటే మనకు ఎక్కువగా ఈ మార్చి నుండి జూన్ వరకు మనకు ఈ కాయలు అనేది ఎక్కువగా వస్తాయి. అయితే మనకు ఇంకొక సీజన్లో కూడా వస్తాయి, కాకపోతే ఆ సీజన్లో కొంచెం క్రాప్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ సీజన్లో వచ్చేసి క్రాప్ అనేది ఎక్కువ వస్తుంది. మనకు చెట్టు అనేది గుబురుగా ఉండి కాయలు అనేది ఎక్కువగా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది వాటర్ ఉన్నా లేకపోయినా కానీ ఈ చెట్టు మాత్రం ఇలానే ఉంటుంది, కాయలు ఇలానే ఉంటాయి. ఎప్పటికీ క్రాప్ తోటే ఉన్నట్టు కనబడుతుంది, క్రాప్ ఉన్నప్పుడు మాత్రం. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ చెట్లకు ఎక్కువగా ఎరువులు కూడా వేయవలసిన అవసరం లేదు. ఎక్కువగా మనం వేసుకునే ఎరువులు వచ్చేసి ఆవు పేడ కానీ లేదంటే కోడి ఎరువు కానీ వేసుకుంటే సరిపోతుంది. దీనికి కెమికల్స్ ఏమి వేయని అవసరం లేదు, ఇది ఆర్గానిక్గానే పండుతుంది. మనం అసలు ఆవుల పెంట కూడా వేసినా వేయకపోయినా కూడా ఓకే, కాయలు అనేది బాగానే వచ్చేస్తాయి. ఇది వచ్చేసి అందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు. ప్లస్ మళ్ళీ ఒకటి, ఈ షుగరు బీపీ ఉన్న వాళ్ళు కూడా ఈ పండు అనేది తినొచ్చు. షుగర్ ఉన్నవాళ్ళు తిన్నారనుకో, ఒకసారి మీరు షుగరు అంటే టెస్ట్ చేయించుకోక ముందుకు తినండి. మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ షుగర్ టెస్ట్ చేయించుకోండి. మీకు దానికి దీనికి వ్యత్యాసం అనేది తెలుస్తుంది. మీకు షుగరు ఉన్నవాళ్ళు కూడా తినొచ్చు, ఇది ఎవరైనా తినవచ్చు. ఇందులో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. ఇంకా ఎవరైనా సరే ఇది కాయలు ఎక్కడ దొరికినా కానీ తెచ్చుకొని మనం కొనుక్కొని తినడం వల్ల లాభం అయితే ఉంటుంది. ఇది వచ్చేసి హ్యూమినిటీ పవర్ కూడా మనకు పెరుగుతుందని చెప్తున్నారు ఇది తినడం వల్ల. అంత మంచి ఫ్రూట్ మనం ఎక్కడ దొరికినా ఖచ్చితంగా తీసుకొని తినాల్సిందే ఇది. ఎందుకంటే కాస్ట్ కూడా ఎక్కువ ఏమి ఉండదు, మనకు కేజీల లెక్క అమ్మినా కానీ తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఇందులో 4 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి వైట్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి ఎగ్ వైట్ ఉంటుంది. సేమ్ కంప్లీట్ ఎగ్ ఎలా ఉంటుందో సేమ్ అదే మోడల్. ఎగ్ ఎలా ఉంటుంది, మరీ రౌండ్గా ఉండదు కదా, కొంచెం పొడుగు ఉండి ఇట్లుంటుంది కదా, సేమ్ అట్లానే ఉంటుంది. కాయ కూడా అలానే ఉంటుంది, ఎగ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కలర్ కన్నా కొంచెం ఇదొక కలరు. ఇంకొకటి వచ్చేసి దీనికన్నా కొంచెం పొడవుగా ఉండి కంప్లీట్ రెడ్ కలర్ వచ్చేస్తుంది. అది ఆ కాయ వచ్చేసి కంప్లీట్ రెడ్ కలర్ ఉంటుంది అది. చూడండి, ఇందులో ఈ 4 కలర్స్ 4 రకాలుగా ఉంటాయి. కొంచెం రెడ్ కలర్ వచ్చేసి లావుగా ఎక్కువ ఉంటుంది, పొడుగు ఎక్కువ ఉంటుంది. అట్లా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సేమ్ ఈ కలర్లో ఉంటుంది, ఏది మనకు వైట్ కలర్ అంటే. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే ఒక కాయ తెంపుకున్నా, ఇది ఎలా ఉంటుందో చూద్దాం. మంచిగా అయితే ఉంది, కనబడుతుంది. చూడండి, సూపర్ ఉన్నది ఇది. చూడండి, ఇగో వాటర్ కూడా వస్తుంది. చూడండి,
చూసారు కదా, వాటర్ అయితే బాగానే ఉంది. ఈ టేస్ట్ కూడా బాగున్నది, నేను తింటున్నాను, మీరు చూడండి. వాటర్ మిలన్ కన్నా ఇది బెటర్ నన్ను అడిగితే. తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతుంది మీకు. చూడండి, బాగుంది. ఫస్ట్ దానికన్నా ఇది బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.